ఇప్పుడు మనము లవ్ మెసేజెస్ చూద్దాం. ఇక్కడ 2 హార్ట్ సింబల్స్ ఉన్నాయి. గ్రీన్ అండ్ రెడ్ కలర్. మీకు ఏ హార్ట్ కలర్ కావాలో చేసుకోండి. సో, మనం స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ మీకు ఎలాంటి ఒక మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారు? లేదా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? వెరీ సూన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు అని. సో, ఫస్ట్ కార్డ్‌తో అండర్‌స్టాండింగ్ కార్డ్‌తో సో, ఇన్ని రోజులుగా మీ మధ్య మీరు ఎలాంటి ఒక అండర్‌స్టాండింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, అలాంటి ఒక అండర్‌స్టాండింగ్ రాబోతుంది. మీరు ఇన్ని రోజులుగా ఒక ఎమోషనల్ సపోర్ట్ కోరుకున్నారు మీ పర్సన్ నుంచి. అది మీ పర్సన్ నుంచి రాలేదు. దట్ యూ నో. రాలేదు. అండ్ మీరు దాని కోసం చాలా వెయిట్ చేశారు. ఒకరోజొస్తుంది, ఒకరోజొస్తుందని. అండ్ యెస్, ఆ ఒకరోజు త్వరలో రాబోతుంది. అండర్‌స్టాండింగ్ కార్డ్‌తో అదే చెప్తుంది. మీ పర్సన్ మీరు ఇన్ని రోజులు చెప్పినా అర్థం చేసుకోలేని విషయాలు, మీ ఫీలింగ్స్ ఏదైనా సరే, ఇప్పుడు మీరు చెప్పకనే అర్థం చేసుకునే రోజు ఒకరోజొస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ దట్ డే అండ్ మేనిఫెస్ట్ మోర్. మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్ జరుగుతుంది. సో, బిలీవ్ ఇన్ దట్ అండ్ హ్యావ్ వెరీ గుడ్ హోప్ అనేది ఫస్ట్ కార్డ్‌తో. అండ్ సెకండ్ కార్డ్‌తో రెడ్ కలర్ హార్ట్ సింబల్‌తో ఏమనిపిస్తుందంటే సైలెన్స్ కార్డ్. సో, ఇన్ని రోజులు మీ మధ్య ఉన్న సైలెన్స్ లేదంటే మీ పర్సన్ ఒక బౌండరీలో ఒక సైలెంట్‌గా ఒక బౌండరీలో ఉన్నారు. అది వెరీ సూన్ బ్రేక్ అవ్వబోతుంది. అండ్ మీరు ఇంతకాలం వాళ్ళు మీకు చెప్పని విషయాలు అండ్ చాలా రోజుల నుంచి మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఏదో విషయం దాచిపెడుతున్నారు వీళ్ళు, నా దగ్గర చెప్పట్లేదు. మీకు తెలుసు సమ్‌వేర్ సంథింగ్ ఈస్ దేర్ అని. బట్ అది వాళ్ళు బయట పెట్టట్లేదు. అది వెరీ సూన్ రాబోతుంది. అండ్ మేబీ మీ పర్సన్ చాలా ఎమోషనల్‌గా అంటే మీ దగ్గర నుంచి కాకుండా వాళ్ళు మీతో ఎమోషన్ అయిపోయి ఒక మంచి కేరింగ్‌ని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అట్ ది సేమ్ టైమ్ మీకు అదే కేర్ ఇస్తారు. అండ్ హార్ట్‌ఫెల్ కన్ఫెషన్ ఇస్తారు. అండ్ మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో చెప్తారు. అండ్ మిమ్మల్ని ఎంత లవ్ చేస్తున్నారో చెప్తారు. ఇది చాలా ఎనర్జీ కార్డ్. సైలెన్స్‌గా ఉండి ఒక్కసారి బ్రేక్ అయితే ఎలా ఉంటుందో అలా. సో, యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్ మోర్ అండ్ మోర్ లవ్ అని ఈ కార్డ్‌తో అర్థమవుతుంది. ఐ హోప్ మీకిది అర్థమైంది కదా! సో, గ్రాటిట్యూడ్ మాత్రం చెప్పడం మర్చిపోకండి యూనివర్స్‌కి.